గైస్ హోప్ యూ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ బై డివైన్ గ్రేస్. ఈరోజు మనం ఈ వీడియోలో మన మాటకున్న పవర్ గురించి తెలుసుకుందాం. అదేంట్రా ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడకు. పైన తటస్థ దేవతలు తిరుగుతుంటారు, నువ్వు ఏం మాట్లాడితే అదే జరుగుతుందిరా, అలా మాట్లాడకు అని మీ లైఫ్లో కూడా చాలామంది మీకు గుర్తు చేశారా? దానికి వెనుక ఉన్న రహస్యం ఏంటో చూద్దాం ఈ వీడియోలో, ఓకేనా? థింగ్ ఇస్ దాట్ ఒక చిన్న చిప్ని మన యొక్క సలైవా మన యొక్క టంగ్ మీద పెడితే దాన్ని ఒక మానిటర్లో ఇంటిగ్రేట్ చేస్తే కనుక అది 1 కిలోమీటర్ దూరంలో తీసుకెళ్ళిన ఆ మానిటర్ ఉంది కదండి, అది మీ సైడే చూపిస్తుంది, అంటే ఇది మీ మాటగా. సో అలానే మన మాట ఎంత దూరం వెళ్తుందో అంతే స్పీడ్తో మన దగ్గరికి వస్తుంది. ఐదర్ ఇట్స్ లవ్, హేట్, వేరే వాళ్ళని క్రిటిసైజ్ చేయడం, అండ్ నీ గురించి నువ్వు డౌట్, అబ్బా నా జిందగీ ఇంతే, నాకు అస్సలు అన్నీ ఇలాగే జరుగుతాయి అని అనుకున్న ఒక్క మాట, ఎస్ అండి, ఒక్క మాట ఏదైతే వెళ్తుందో అదే మీ దగ్గరికి తిరిగి వస్తుంది. సో అప్పుడు అవుట్కమ్ ఎండ్ రిజల్ట్ వచ్చినప్పుడు మనకు అర్థం కాదు, అరే వేరే వాళ్ళ వల్లేరా ఇదంతా జరుగుతుందని టాంటింగ్ చేయడం, క్రిటిసైజ్ చేయడం అనేది చేస్తుంటాం. సో మాటకున్న పవర్ ఇంత అని తెలిసినప్పుడు ఎన్షూర్ దాట్ మీరు ఈ వీడియో మీ దగ్గర దాకా చేరినప్పటి నుండి ఎన్షూర్ దాట్ చెడు మాటలు అంటే మీ వల్ల మీతో పాటు ఎదుటి వాళ్ళకి హార్మ్ చేసే టాక్సిక్ చేసే టాంటింగ్ చేసే వర్డ్స్ యూజ్ చేయకుండా జస్ట్ యూజ్ చేస్తాం, మనం అందరం కూడా యూజ్ చేస్తాం, ఇంక్లూడింగ్ నేను కూడా చేస్తాను, నేను కూడా ఒప్పుకుంటున్నా. బట్ ఐ హ్యాడ్ పవర్, ఐ హ్యావ్ ఆప్షన్, నేను ఏదైతే పంపిస్తున్నానో అదే వచ్చేస్తుంది. మరి వచ్చినప్పుడు నేను రెడీగా ఉండాలి కదా భరించడానికి, అవునా కదా? ఉండాలి కదా. సో ఎన్షూర్ దాట్ యూస్ మంచి మాటలు. ఎలా అంటే, అరే వా నేను ఎందుకు ఇంత క్యూట్గా ఉన్నాను, నేను ఎందుకు ఇంత అదృష్టవంతురాల్ని లేకుంటే అదృష్టవంతుణ్ణి, నాకెందుకు అన్నీ ఎట్ ఏ టైం జరిగిపోతున్నాయి, అసలు నా జిందగీ ఎందుకు ఇంత మంచిగా ఉంది డివైన్ గ్రేస్తో అని అనడం స్టార్ట్ చేయండి, అండ్ యూ విల్ సీ మెరాక్యులస్.